కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో 42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న, మాజీ మేయర్ సునీల్ రావు తనపై చేసిన అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అవసరమైతే కలెక్టరేట్ హెలిపాడ్ వద్ద హనుమాన్గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని తెలిపారు. అలాగే సునీల్ రావు కూడా మేయర్గా అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదిగిన సునీల్ రావుకు భిన్నంగా తాను కష్టార్జితంతో ఉద్యోగం చేసి ఎదిగానని చెప్పారు. ప్రజాసేవకు వచ్చిన వెలిచాల రాజేందర్రావుపై అభ్యంతరకర వ్యాఖ్యలు తగవని హెచ్చరించారు. సునీల్ రావు చేసిన అసభ్య, అవగాహనలేని వ్యాఖ్యలను ఖండిస్తూ అవసరమైతే ఆధారాలతో అవినీతి చిట్టా బయటపెడతానని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లయాక్, మహమ్మద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. రకాలుగా మనిషిని పోల్చడము మంచిది కాదు. అనకొండ అనేది అవినీతికి సింబల్ కాబట్టి అనకొండ రీతిగా అవినీతి పాల్పడ్డాన్ని పోల్చిండు. అలాగే నేను నా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు గొర్రెల స్కామ్ చేసిందని, అలాగే సీమను అమ్ముకున్నాడని అన్ని తెలివి తక్కువ మాటలు మాట్లాడిండు. చదువుకుంటే జిల్లా అధికారులు ఏం చేస్తే ఏమైతే ఉంటుంది. నేను కనుక అవినీతి పాల్పడంతో ఎప్పుడో నేను జైలు పోయేవాడిని. సునీల్ గారు, నేనేమంటానంటే, నీకు సరెండర్కు సస్పెన్షన్కు భేదం తెలియదు. భేదం తెలియను నేను 5 సంవత్సరాలు మేయర్గా ఎట్లా పనిచేసినావు నాకే సిగ్గు అనిపిస్తుంది. సెమన్ ఎలా తయారు చేస్తారు, ఎలా సప్లై చేస్తారో అది మీకు ఎవ్వరికి కూడా తెలియదు. ఒక డాక్టర్లకే తెలుస్తుంది. నువ్వు ఒక్కసారి వచ్చి దాన్ని చూసేది ఉంటే, అరే ఇంత పవిత్రంగా ఇంత ప్రాసెస్ ఉంటే దీన్ని ప్రిజర్వ్ చేసి ఎక్కడ పంపుతారో ఇవి అమ్మరాదు అనేది ఉంటుంది. అది NDDB అంటే ఢిల్లీ వాళ్ళ కంట్రోల్తో నడుస్తుంటుంది. ఇంత అజ్ఞానంగా మాట్లాడకు. నువ్వు గతంలో కాంగ్రెస్లో పనిచేసినావు, జగపతిరావు దగ్గర పనిచేసావు, MSR దగ్గర పనిచేశావు, తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర పనిచేసినావు. అక్కడి నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే ఓడిపోయిండో అక్కడి నుంచి వెళ్ళి కథం దన్నన పోయి నువ్వు బీఆర్ఎస్లో పనిచేసినావు. బీఆర్ఎస్లో పోయి మేయర్ అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాక వినోద్ కుమార్ అక్కడ మోసం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినావు, నువ్వు భారతీయ జనతా పార్టీలో కలిసినావు. ఇప్పుడు బండి సంజయ్ గారిని ఏం చేస్తారో మీరు బాగా ఆలోచించండి. బండి సంజయ్ గారు దయచేసి ఇతను అని చేసేది ఒకటి, చెప్పేది ఒకటి కాబట్టి బాగా ఆలోచించండి. నా మీద ఆరోపణలు చేసేదంటే నేను నిరూపిస్తా. నువ్వు కనుక హెలిప్యాడ్ దగ్గర ఉన్నటువంటి హనుమంతుని గడికి తడి బట్టలతో నేను ఒక్క పైసా సంపాదించుకోవాలి నా జీవితంలో. నేనే కష్టార్జితమని నువ్వు తడి బట్టలతోటి హనుమాన్ గుడికి రా. నేను కూడా తడిగుట్టలతో అంతా హనుమాన్ గుడి కాడ పాదాల మీద ప్రమాణం చేసి మాట్లాడుకుందాం. ఇక నుంచి అయినా నువ్వు నా మీద కనుక చేసేది ఉంటే, నువ్వు రాజకీయ వృత్తి అనే దాంతో నువ్వు ఎదిగినావు. కానీ నేను రాజకీయం కాదు. నేను ఒక ఆఫీసర్గా పనిచేసి నా కష్టార్జితంతో చేసిన నీకు అన్నీ తెలుసు. నేను ఎంత ఫైర్ అవుతున్నాను, నేను ఎవరితోటి శిష్యరికం చేసినో మీకు తెలుసు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి. నీది నువ్వు చేసుకోవాలి, నాది నేను చేసుకుంటాను. ఎవరు గెలుస్తారు? మంచితనం గెలుస్తుంది, అవినీతి గెలుస్తుంది. నీకు ఇంతకంటే నేను నీ గడిలకు ఎంతమంది రానిచ్చినావు? ఈరోజు అందరినీ బయటనే ఉంచినావు. ఆఫీస్కి రాపో అన్నావు. అయిన వాళ్ళు భరించి నువ్వు మేయర్ కాబట్టి మాకేదో పనులు అవుతుందని ఆఫీస్ కాడికి వచ్చింది. అంటే మేము బలహీనలం కాబట్టి, వెనుకబడిన తరగతులు కాబట్టి లోపల దొరలెక్కుంటావు. బయటకు వచ్చి నువ్వు నాలుకతోటి మాట్లాడుకుంటా నేను ఇంత ఆత్మీయత, నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నటువంటి కళ్ళు కబుర్లు చెప్తూ ఇలా ఎల్లదీస్తున్నావు. నన్ను ఏమైనా గెలికేది ఉంటే మాత్రం నాగర RTI ఉంటుంది. 5 పేపర్లు ఉన్నాయి. ఒక్కరు తీసేది ఉంటే చడలమంటావు. నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఎందుకనికన్నా నేను లోక్సత్తా N. శ్రీనివాస్ గారి శిష్యుని. లోక్సత్తా N. శ్రీనివాస్ గారు ఎలా ఉంటారో మీకు తెలుసు. నేను ఎవరికి భయపడను. ఒకటేసారి భయపడతా, చావు వస్తుందంటే భయపడతా. కానీ ఈ చిన్న వాటికి అస్సలు భయపడను. ఇది మరి నేను హెచ్చరిస్తాను. ఏం చెప్తాను కదా, నన్ను లేపిననుకో నేను లేపుతా. నీకు సస్పెన్షన్ తెలియదు. నన్ను పెద్దపల్లి తీసుకొచ్చి మా కలెక్టర్ గారు రికమెండ్ చేసి మంత్రి గారు మళ్ళీ పెద్దపల్లికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చిందో ఆలోచించుకో. ఇవన్నీ నీకు టెక్నికల్గా తెలియనప్పుడు పుస్తపోయి మీటింగ్లు పెట్టి ఆరోపణలు చేస్తే నేను ప్రతి ఆరోపణ చేస్తా. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నీ అన్నీ ఏమేం చేసినావు, చైర్మన్ కాన్సల్ చేసినవి అన్నీ నాకు నిన్ననే ఒక RTI మిత్రుడు తీసుకొచ్చి కాగితాలు అన్నీ ఇచ్చిపోయాడు. ఒకవేళ నువ్వు నన్ను ఏమైనా అనేది ఉంటే నేను మళ్ళాగే RTI తీసుకొచ్చి వీళ్ళందరి ముంగట రోజు ఒక మీటింగ్ పెడితే నేను గెలవకపోయినా అది ప్రజలు చూసుకుంటారు.
బట్ నీ ఎంబడి పడ్డాను అనుకో మొత్తం నాకు రాజకీయ జీవితం లేకుండా పడదు, కానీ నేను నాశనం తప్పుతా, జాగ్రత్త. డాక్టర్ రాజన్న, డిప్యూటీ డైరెక్టర్, రిటైర్డ్.